హ్మ్. అయితే ఈరోజు మనము తనుస్ లోగిలి అనే హోటల్ దగ్గర ఉన్నాము. ఈ హోటల్ ఎక్కడుంది? ఈ హోటల్‌కి పేరెలా వచ్చింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్, దీంట్లో ఏది స్పెషల్? ఏ ఫుడ్ అయితే మంచిగుంటది? దీని గురించి మొత్తం మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. ఈ వీడియోలో చూడండి ఇక్కడ ప్రయాణం మీకు తీపి గుర్తుగా మలచడానికే మన లోగిలి రెస్టారెంట్. నైస్. బావుంది కొటేషన్. ఇది బయట నుంచి చూడడానికి. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇలా కనిపిస్తుంది. చుట్టూ ఆ ఫ్లాగ్స్ అయితే బాగున్నవి. గాలొచ్చినప్పుడు మంచిగా బాగున్నవి అవైతే. నేనైతే అవి ఇది తనుస్ లోగ్లీ హోటల్. చూడడానికి బయట నుంచి ఇలా ఉంటుంది. సేమ్ అప్పుడు పాతకాలపు రోజుల్లో ఇండ్లు ఎలా ఉంటాయో సేమ్ అంతే ఉంది. చాలా చాలా బాగుంది బయట నుంచి చూడడానికైతే హోటల్. లోపలికెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి హోటల్‌కి సంబంధించింది. ఓకే. ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటుంది చూడడానికి. కొంచెం ముందుకెళ్తుంటే కొంచెం జూమ్ చేసి చూస్తుంటే అర్థమవుతుంది చూడండి. ఈ హోటల్‌కు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా గ్రీనరీ అయితే అసలు ఎంత బాగుందో అంత బాగుంది. గ్రీనరీ అయితే సూపర్ ఉంది. ఇది రైట్ సైడ్ గ్రీనరీ. ఇదేం లెఫ్ట్ సైడ్. బాగుంది. వీడియో స్టార్టింగ్‌లోనే అక్కడ మంకీ ఉంది చూడండి పైన. బాగుంది. మేము వెళ్ళగానే ఇట్లా హాయ్ అని కూడా చెప్తుంది. నైస్. లోగ్లీ హోటల్‌లో ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నవి. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. చూడడానికైతే ఇలా ఉంటుంది. ముందు ఇక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఈరోజు ఏం స్పెషల్ ఉన్నవి ఏంటనేది వాటిలలో ఉంటవి. ముందు చూడడానికైతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇట్స్ వెరీ నైస్. బాగుంది. ఇది హోటల్ బ్యాక్ సైడ్ నుంచి పార్కింగ్ ఏరియా అనమాట ఇది. పార్క్ చేసి లోపలికి రావడానికి వే అనమాట ఇక్కడ. ఇక్కడ నుంచి ఉందనమాట. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది. నైట్ టైంలో అయితే ఇంకొంచెం లైటింగ్ సమ్ ఎక్సెట్రా ఉంటుండొచ్చు మేబీ. యాక్చువల్గా అయితే బాగుంది డే టైంలో కూడా. నాకైతే మంచిగా అనిపించింది. మొత్తానికి ఫైనల్గా ఏంటంటే గ్రీనరీ అయితే సూపర్ ఉంది. ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ బాగుంది. ఇక్కడ ఉంది కదా తనుస్ లోగిలి హోటల్ అని చెప్పేసి. అసలు ఆ తనుస్ లోగిలి అంటే ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఓకే. ఇక్కడ స్టార్టింగ్‌లో బుక్స్ కూడా ఉన్నవి. లోపలికి ఎంట్రీ వెళ్ళేటప్పుడు బుక్స్ అయితే మంచిగా ఉన్నవి ఇక్కడ. అక్కడ ఆ బుక్‌లో కూడా సుధామూర్తి ఆ పేరు మన ఇన్ఫోసిస్ చైర్మన్ ఉన్నారు కదా, ఆవిడ గారి లైఫ్ జర్నీ, ఆ స్థాయికి రావడానికి రీజన్ ఏంటి, సుధామూర్తి గారు ఆ స్థాయికి రావడానికి రీజన్ ఏంటి, ఆమె ఏ ప్లేస్లో ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ స్టోరీ అయితే నేను మొత్తం చదివాను. నాకు లాస్ట్ టైం మా పింకీ ఇచ్చింది అనుకుంటా. చాలా మంచిగా ఉంది. టైం దొరికితే ఆవిడ గురించి చదవండి. సుధామూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్. ఇక్కడ రైట్ సైడ్లో అంబికా దర్బార్ సమ్ అవి కూడా ఉన్నవి. దాని గురించి కూడా మనం ఫర్దర్గా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు చూద్దాం, వీడియోస్లో చేద్దాం. అంబికా దర్బార్ వర్తి ఆయన స్టోరీ కూడా మంచిగా ఉంది. నేను చదివాను వాళ్ళ గురించి కూడా. టైం తీసుకొని చెప్దాం. ఓకే. ఇక్కడ ఉంది చూడండి సుధామూర్తి అని చెప్పేసి. ఆ బుక్ అయితే చూడండి ఆయన హ్యాండ్ పెట్టిన దగ్గర. ఓకే. లోపల ఇట్లా ఉంటుందన్నమాట. లోపల చూస్తే ఎంట్రన్స్ లోగ్లీ హోటల్లో అన్నీ ఆల్మోస్ట్ పాతకాలపు ఇండ్లు ఎలా ఉంటాయో అది సేమ్ అంతే. ఇక్కడ ఎంట్రన్స్ మాత్రం టాప్ క్లాస్ ఉందబ్బా. బాగుంది. అయితే మొత్తానికి తినడానికి వచ్చాము. ఇది బయట వరండాలో కూర్చున్నాము. ఆ లోపల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, డిస్టర్బెన్స్ వస్తుంటే బయట కూర్చున్నాము. యాక్చువల్లీ చిన్న విషయం ఏంటంటే మేము ఆ వీడియో మేకింగ్ చేసుకొని అందరిని ఇంట్రడక్షన్ చేసుకొని పరిచయం చేసుకొని కాసేపు మాట్లాడేసరికి అక్కడ వెజ్ థాలీస్ అయిపోయినాయి. అప్పుడు క్రౌడ్ ఫుల్గా వచ్చేస్తుంది, అయిపోయిందంట. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు చూద్దాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా ప్లాన్ చేద్దాం. ఫుడ్ ఎలా ఉంటుంది, థాలీ ఎలా ఉంటుంది, దాని గురించి చేద్దాం. మేము ప్రస్తుతానికైతే ఆ రోజు
దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. నాకు తెలిసినంత వరకైతే హ్మ్. నాకు తెలిసినంత వరకైతే బిర్యానీ గురించి కాదు. జనరల్‌గా యాక్చువల్‌గా బిర్యానీ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. అయితే చిన్న విషయం ఏందంటే ఆహ్, లోగ్లీ హోటల్ గురించి మాట్లాడదాం. అయితే లోగ్లీ హోటల్ అనేది యాక్చువల్‌గా 2023లో స్టార్ట్ అయింది. ఈ లోగ్లీ హోటల్ థీమ్ ఏంటంటే విలేజ్ థీమ్. పల్లెటూరులో ఇండ్లు ఎలా ఉంటవి? అందరూ కలిసేలా ఉంటారు. సంతోషంగా ఉంటే పల్లెటూరుకి సంబంధించిన థీమ్ రావాలి. అక్కడ భోజనం చేసి జర్నీ చేసి వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రశాంతమైన వాతావరణం కనిపించాలనేదే ఈ లోగ్లీ వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, తనూస్ లోగ్లీ అని ఉంది కదా! తనూస్ అంటే పేరు. అది యాక్చువల్‌గా తమిళ్ వర్డ్ తనూస్ లోగ్లీ అనేది. తనూస్ అంటే తనూస్ అంటే పేరు. లోగిలి అంటే ఇల్లు లేదా వాకిలి. ఓకే. తనుస్ లోగిలి పేరు లేదా ఇల్లు, వాకిలి. వాళ్ళు ఎంచుకున్న థీమ్ అలాంటిదే. చేసే పని కూడా అదే. బావుంది పేరు కూడా. తనుస్ లోగిలి అని. అప్పుడు అక్కడ తమిళనాడు అటు సైడ్ ప్రాంతాల్లో తనుస్ లోగిలి అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే అక్కడ అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటారంట. అక్కడ వాళ్ళు ఈ వర్డ్‌ని ఎక్కువ యూజ్ చేసి ఈ పేరు ఇలా వచ్చింది. తనుస్ లోగిలి అని చెప్పేసి. బావుంది పేరు. అయితే ఇప్పుడు బిర్యానీ గురించి మాట్లాడదాం. అసలు ఇక్కడ బిర్యానీ ఎలా ఉంది? ఏంటి? అని ఆలోచిస్తే ప్రతి హోటల్‌కు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. నాకు తెలిసినంత వరకైతే. అక్కడ మేకింగ్ చేసే పర్సన్ చెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే విధానం ఒకటి. నెక్స్ట్ ఇంకోటొచ్చేందంటే ప్రతి హోటల్‌కు ఒక్కొక్క సెపరేట్ మసాలాలొస్తుంటాయి. అలా అవి వాళ్ళ పర్సనల్స్. అవి బయటకి చెప్పడానికి ఇష్టపడరు. వాళ్ళు వాడే ఇంగ్రీడియెంట్స్, చేసే విధానము, అక్కడ చెఫ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే విధానం మేకింగ్ తేడా వల్ల బిర్యానీస్ సమ్ టేస్టెస్ మారిపోతవి. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకో విషయం ఏందంటే ఆ దమ్ పీస్ చాలా మెత్తగా ఉడికిపోయింది. నాకైతే అట్లంటే బాగా ఇష్టం. నైస్. నెక్స్ట్ టైం మాత్రం 100% ఖచ్చితంగా వెజ్ థాలి ట్రై చేద్దాం. ట్రై చేసి మంచి ప్రాపర్‌గా వీడియో చేసుకొని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే బిర్యానీ. బిర్యానీతో సర్దిపెట్టుకోండి. ఓకే. యాక్చువల్‌గా ఈ వీడియో మొత్తం ప్రాపర్‌గా నేను నా షర్ట్ దగ్గర మైక్ ఉంది కదండీ! ఆ మైక్ తోటి యాక్చువల్‌గా వాయిస్ చేశా. కానీ నాకు ఫుల్‌గా కోల్డ్ అయిపోయి నా వాయిస్ ప్రాపర్‌గా రాలేదు. అందుకే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇవ్వాల్సొస్తుంది. నెక్స్ట్ టైం వీలైతే మంచి మైక్ తీసుకొని ప్లాన్ చేద్దాం మంచిగా ఫ్యూచర్‌లో. ఓకే. ప్రస్తుతానికైతే ఇది ఇలా గడిచిపోయింది ఈరోజు. నెక్స్ట్ థమ్స్ అప్. బిర్యానీ తర్వాత థమ్స్ అప్ ఎందుకు తాగుతారనే విషయం మరి నాకైతే తెలవదు. నేను కూడా ట్రై చేస్తా. బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.